తిరుమల కొండల్లో నివసించే శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ఎంతో పవిత్రమైనది. ఒకప్పుడు మహర్షి భృగుదేవతల్లో ఎవరు గొప్పవారు అని తెలుసుకోవాలని సంకల్పించాడు. ముందుగా బ్రహ్మను దర్శించాడు, కానీ ఆయన తనను గమనించలేదని భావించాడు. తర్వాత శివుణ్ణి కలిసిన తృప్తి కలగలేదు. చివరికి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి కోపంతో ఆయన ఛాతిపై కాలితో తన్నాడు. అయినా విష్ణువు కోపపడకుండా భృగుని కాలికి నొప్పి అయిందా అని ప్రేమగా అడిగాడు. ఈ వినయం చూసి భృగు తన తప్పు గ్రహించాడు. ఆ సంఘటన తర్వాత మహాలక్ష్మి కోపంతో భూమికి వచ్చింది. ఆమెను వెతుకుతూ విష్ణువు కూడా భూలోకానికి వచ్చి తిరుమల పర్వతాల్లో నివసించాడు. అక్కడ ఆయన వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందాడు. తర్వాత పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి తిరుమలలో నివసిస్తూ భక్తుల కోరికలు తీర్చుతున్నాడని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమల చేరి స్వామిని దర్శించుకుంటాడు.